జర్నలిస్టును విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. యథావిధిగా గత సంవత్సరంలో గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్లు 23,000కు మంజూరు చేసినందుకు గాను ఇప్పుడు దానికి 14,000 కుదించి కొత్త జీవో తెచ్చి ఆ కుదించే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో ఉన్న కావచ్చు, మండల స్థాయిలో ఉన్న జర్నలిస్టులు కావచ్చు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే మేము ఫీల్డ్ మీద వార్తలు తెసి ఎంత కష్టపడతామో వాళ్ళ వార్తను మలచడానికి కూడా జర్నలిస్టు ఫీల్డ్ మీద ఉన్న డెస్క్ ఇన్ఛార్జీలే కావచ్చు, ఫీల్డ్ మీద ఉన్న జర్నలిస్టులే కావచ్చు చాలా కష్టపడతారు. ఇంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు, మండల స్థాయి విలేకరులు, ఇటు రాష్ట్ర స్థాయితో పాటు ఫీల్డ్ మీద ఉన్న జర్నలిస్టులు కూడా చాలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమున్నారు. ఈ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జర్నలిస్టును విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది వెంటనే మానుకోవాలి. మొత్తం మీద TUWJ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముట్టడిలు జరుగుతున్నాయి. యథాస్థితిగా గత ప్రభుత్వం ఎలాగైతే అక్రిడేషన్లు మంజూరు చేసిందో అదేవిధంగా ఈసారి కూడా అక్రిడేషన్లు మంజూరు చేయాలి. ఎటువంటి కోత విధించకుండా జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి. జర్నలిస్టులు చేసడమే మా దిక్కు, అక్రిడేషన్లు అడిగే హక్కు కూడా మాకు ఉంది. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరికీ సమన్యాయంతో చూడాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము. ఇక గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మాత్రం 2 కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తుంది. జర్నలిస్టులు అందరూ సమానంగా, జర్నలిస్టులు అందరితో సమాన హక్కులు మేము పోరాడితే ఇప్పుడు మాత్రం వచ్చిన ప్రభుత్వం విడగొడితే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ కొత్త జీవోని రద్దు చేసి యథాస్థితిగా పాత జీవోని మాత్రం అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి కూడా TUWJ సిద్దిపేట జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇలాగే మొండి వైఖరి చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. జిల్లా శాఖ తరపున రాష్ట్ర TUWJ ఎల్ఎంఆర్ గారి నాయకత్వం ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ఈ కలెక్టరేట్ల ముట్టడికి అందరూ సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. మా జర్నలిస్టులందరికీ ఈ గవర్నమెంటు 252 జీవోను కొత్తగా తీసుకొచ్చి అసలు గవర్నమెంట్ చేసిందా, కొన్ని 2 కళ్ళ సిద్ధాంతాలు చేపించారా ఎవరో తెలియదు. కానీ మొత్తం మీద గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో యథావిధిగా ఉన్న అక్రిడేషన్ కార్డులు అందరినీ సమానంగా చూడాలి. జర్నలిస్టు అంటే 2 విభాగాలు కాదు, యూనియన్లు ఉండొచ్చు, అవి ఉండొచ్చు, కానీ జర్నలిస్టులు అందరూ ఒకటే. అందుకని ఈ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు యథావిధిగా ఎలా ఉన్నాయో అలా కార్డులు ఇవ్వాలని గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి అనుకోరి, డిమాండ్ అనుకోరి త్వరలో ఈ 252 జీవోను రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతూ ఈరోజు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, వినతి పత్రాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు పెద్ద ఎత్తున TUWJ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భాగంగా సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున వచ్చిన నా జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కావాలని చెప్పేసి ఉద్యమం చేపట్టిన విధంగా ఈరోజు సిద్దిపేట కలెక్టరేట్లోని ధర్నా కావచ్చు, వినతి పత్రాలు కావచ్చు సందర్భంగా పెద్ద ఎత్తున రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఎలా ఇచ్చారో అక్రిడేషన్స్ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అలా చేయని పక్షాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, సిద్దిపేట నుంచి కూడా పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకాలు, ముట్టడి కూడా ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అంటేనే ప్రతి విషయంలో వార్త రాయాలంటే జర్నలిస్ట్ అంటేనే వార్త అనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏమి కూడా చేంజ్ చేసినప్పటికీ కూడా మా దృష్టిలో అనిపిస్తే మాత్రం తక్షణమే మేము ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. జరిగిన అన్యాయాలు మీరు ఒకసారి ఆ జీవోలను, పాత జీవోను, అంతకుముందున్న జీవోను, ఇప్పుడున్న జీవోలను కూడా ఒకసారి మీరు ముందు పెట్టుకొని మనం పరిశీలిస్తే మనకు జరిగిన అన్యాయం అనేది దీనిలో అర్థమవుతూ ఉన్నది. ఎవరికి జరిగింది అన్యాయము అంటే ఇప్పుడు అసలే కనీసం వేతనాలు లేకుండా కనీసం వేజ్ బోర్డు అమలు అని చెప్పి దశాబ్దాల కాలం నుంచి అనుకుంటూ వచ్చి ఇప్పుడు అక్కడ వేజ్ బోర్డు అమలు కాలేదు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మండలాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి లైన్ అకౌంట్ లేవు. పెద్దవాళ్ళకే అంటే రీజనల్ సెంటర్ వాళ్ళకే, డిస్ట్రిక్ట్ సెంటర్ వాళ్ళకే లైన్ అకౌంట్లు లేకుండా పోయినటువంటి పరిస్థితి లోపల నేను మీకు అవకాశం ఇస్తా, మీరు మాకు డబ్బులు ఏమి ఇస్తారు అని చెప్పి యాజమాన్యాలు అంటున్న స్థితిలో విలేకరులందరూ కూడా చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఒక కార్డు ఉంటుంది, మాకు రక్షణ ఉంటుంది, మాకు బస్ పాస్ ఉంటుంది అని చెప్పుకోవడానికి ఒక్క ఆధారంగా నిలబడుతున్నటువంటి దాన్ని మోటుగా చెప్తే తెలంగాణ భాషలో ముల్దారాలు తెంపేసినట్టుగా ఈ విధానం సరైనది కాదు. అది అప్పటికే ఉన్నటువంటిది. ఏ అభివృద్ధి వచ్చినా ఏదొచ్చినా అంతకంటే ముందున్నటువంటి దాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలి. కానీ దాన్ని వెనక్కు తీసుకుపోవడం, ఇంకా కార్డులు తగ్గించడం, ఇనెలిజిబిలిటీ ఉంటే వాళ్ళ ఎన్నో చూపిస్తూ ఈ ఇనెలిజిబిలిటీ కింద తీసేయాల్సిన అవసరం ఉన్నది. అది కాదని కాదు. కానీ
ఉన్నవాటినే రద్దు చేస్తూ కొత్త వాటికి ఇంకెక్కడున్నది అనేది చూపించడం అనేది సరైనది కాదు. ఇందులో మళ్ళీ చిన్న పత్రికలకు కూడా చాలా అన్యాయం జరిగింది. దాని ఏబీసీ కేటగిరీలు తీసేసారు. ఇప్పుడు దానిలో ఎక్కడ కూడా వెతికినా కూడా ఏబీసీ కేటగిరీ కనబడతలేదు. దానిలో రెండు కార్డుల సిద్ధాంతం ఒకటి వచ్చింది. ఏ కార్డు కనీసం ఆ జీవోలో చాలామంది అంటున్నారు, పెద్దవాళ్ళు కూడా అంటున్నారు, పైనుంచి కూడా అంటున్నారు. నాతో పాటు నేను ఒక 35 సంవత్సరాల జర్నలిస్టును, నాతో పాటు సీనియర్ వెటరన్ జర్నలిస్టులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇలా ఏ ఏ సంక్షేమ పథకాలు ఏ కార్డుకు వర్తిస్తాయని చెప్పలేదు. కార్డులను మాత్రమే వేరు చేశారు కానీ ఆ కార్డులను కూడా పూర్తి మందికి ఇస్తలేరు. ఆ ఇచ్చిన వాటిలలో కూడా సంక్షేమ పథకాలు ఇవి వీటి కిందకి వస్తాయి. మరి ఒక్క మాట దాంట్లో ఈ 2 కార్డులు కూడా అన్ని సంక్షేమ పథకాల కిందకి వస్తాయి, ఇలా వేరియేషన్ లేదు అని చెప్పాల్సిన అవసరం ఉండే, అది కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా కరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది, కమిటీ అనేది ఒకటి ఫామ్ చేస్తుంది, ఆ తర్వాత కరెక్షన్స్ ఉంటాయి. ఈ కరెక్షన్లలో దానిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో జర్నలిస్టులకు అన్యాయాలు అయితే జరుగుతున్నాయో ఆ అన్యాయాలను మనం డిలీట్ చేసుకొని ఇంకో కొంత పోతిపరుచుకొని అందరూ కూడా హర్షించే విధంగా జీవోను ముందుకు తీసుకుపోయి ఇంకో 3000 4000 ఇంకా ఎక్కువగా అక్రిడేషన్లు ఆశావాహులు ఉన్నారు కాబట్టి కష్టపడుతున్నారు కాబట్టి. ఎందుకంటే ఒక వార్త రాసి సపరేట్ ఉండేటువంటి వ్యక్తుల కంటే కూడా ఒక పత్రికను నిర్వహించుకుంటూ ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులకు కూడా అక్రిడేషన్ లేనిటువంటి జీవోను తీసుకొస్తున్నారు. దాంట్లో కూడా ఉంటే ఒక ఎడిటర్కే ఉండాలి, మిగతా ఎవరికి రావద్దని అంటున్నారు. ఎక్కడ పనిచేసినా ఎక్కడ ఎవరైనా రిపోర్టర్లు రిక్రూట్ చేసినా కూడా వాళ్ళకు మేము అవకాశం ఇవ్వము అని చెప్పి ఇది ఒక రకంగా కాల రాస్తున్న విధానమే కనబడుతున్నది తప్ప ఈ జీవోలో ఇంకొకటి లేదు. కాబట్టి జర్నలిస్టులందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం అందరం ఒకటే, తమ్ముళ్ళు అన్నలు, మనం కష్టజీవులం. ఈ విషయంలో మనం యూనియన్ అనే ఆలోచన లేకుండా అందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎక్కడిదక్కడ ఈ విషయాన్ని ఎండగట్టడమో చెప్పడమో వాళ్ళు మన పెద్దలే వీళ్ళు మన పెద్దలే కావచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దృష్టికి తీసుకుపోతే మన మెసేజ్ చదవరు, మనం బ్లాక్ లిస్ట్లో పెడతారు, మన ఏ మెసేజ్ పోదు. కాబట్టి ఈ రకంగా మనం ప్రభుత్వాల దగ్గరికి వచ్చి నివేదన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా అంతటా కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కరెక్షన్ మాత్రం కంపల్సరీ. ఇలా అన్యాయం జరిగింది, అది మీరు దృష్టికి తీసుకొని పోయి ప్రభుత్వంతో మార్పులు చేస్తారని భావిస్తూ మీ అందరి వాళ్ళుగా మేమంతా కష్టపడుతున్నాం, కొంత ఇబ్బంది పడుతున్నాం, అయినా కూడా ముందుకు వస్తున్నాం. అందరి కోసం దయచేసి ధన్యవాదాలు. మంచిగా అర్థం చేసుకోండి. కరెక్షన్ చేయాలి, కరెక్షన్ చేయాలి, జీవో కరెక్షన్ చేయాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.